సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides TV ఎక్స్క్లూసివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. మౌనమునిగా రబ్బర్ స్టాంప్ ప్రధానిగా పేరు పడ్డ మన్మోహన్ తక్కువగా మాట్లాడేవారు కాబట్టి మౌనమునిగా పేరు. నిజానికి తాను చెప్పాలనుకునే విషయంలో నిర్మోహమాటం, ఆలోచనకు కార్యరూపం ఇవ్వడమే ఆయనకు తెలుసు. ఆర్థిక క్రమశిక్షణకు ఆయన నిజమైన నిదర్శనం. ఇంటి అద్దె చెల్లించే విషయంలోనూ సమయపాలన. ప్రధానిగా కొనసాగిన సమయంలోనూ అద్దె మరిచిపోని నేత. నిర్ణయాలు ఎంత పెద్దవైనా మౌనంగానే అమలు చేయడం. కమ్యూనిస్టులతో ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చిన క్యాపిటలిస్ట్. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన తగ్గని నేత. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కి మౌనముని అనే పేరు ఎందుకు వచ్చింది? రబ్బర్ స్టాంప్ ప్రధానిగా అని ఆయనకు ఎందుకు ఆ యొక్క గుర్తింపు వచ్చింది అనే దాని గురించి మనం ఈ డ్రైవ్లో తెలుసుకుందాం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త అని, తన సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టారనేది అందరికీ తెలిసిన విషయమే. ఆర్థిక క్రమశిక్షణ పాటించడమే అందుకు ప్రధాన కారణం. క్రమశిక్షణ అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఆయనకు సంబంధించిన చిన్న ఉదాహరణ తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అస్సాంలోని గౌహతిలో 1991లో డబుల్ బెడ్రూమ్ ఇంటిని అద్దెకు తీసుకున్న ఆయన 2019 వరకు దానిని కొనసాగించారు. పలు దఫాలుగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినప్పటికీ ఆయన ఇంటి అడ్రస్ మాత్రం ఆ అద్దె ఇల్లే ఉండేది. మధ్యలో కొంతకాలం ప్రధానమంత్రి అయినప్పటికీ రెంట్ మాత్రం పెన్షన్గా చెల్లించేవారు. పంతొమ్మిది 1991లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ను తన ఆర్థిక మంత్రిగా ఎంపిక చేశారు. దాంతో సింగ్ అస్సాం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పుడు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. దాంతో ఆ రాష్ట్రంలోకి ఒక బయటి వ్యక్తిగా అడుగుపెట్టిన మన్మోహన్ సింగ్ 2019 వరకు గౌహతిలోని సరుమ్ త్రియాకు చెందిన నందన్ నగర్ ప్రాంత వాసుడయ్యారు. ఆ ఏరియాలో 700 రూపాయలు పెట్టి ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అప్పుడు రాష్ట్ర సీఎంగా ఉన్న హితేశ్వర్ సైకియాకు చెందిన ఇల్లే ఇది. సీఎం వ్యక్తిగత నివాసం వద్దే ఈ అద్దె ఇల్లు ఉండేది. తర్వాత మన్మోహన్ సింగ్ ఆయన సతీమణి ఢిల్లీ నుంచి మార్చుకొని ఆ ఇంటి చిరునామా మీదే ఓటర్ ఐడీలు తీసుకున్నారు. ఇక మన్మోహన్ సింగ్ కు మౌనమునిగా అని కూడా పిలుస్తారు.
ఎందుకంటే ఆయన మాట్లాడటం చాలా తక్కువగా కనిపిస్తుంది. తాను చేయాలనుకున్న పనిని అమలు చేసి చూపిస్తారు, అంతేకాని మాటలతో చెప్పడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు. దేశంలో ఆయన చేపట్టని పెద్ద పదవులు లేవు. ప్రధానమంత్రిగా 2 పర్యాయాలు చేశారు, ఆర్థిక మంత్రిగా పనిచేశారు, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా కూడా చేశారు, ఆర్బీఐ గవర్నర్, ఐడిబిఐ, ప్రపంచ బ్యాంక్ ఇలా ఆయన చేపట్టని పదవి లేదు. చేపట్టిన పదవితో ఫలితాలు తీసుకురాకపోవడం అంటూ కూడా లేదు. రాజకీయ నాయకులన్నాక ప్రసంగాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. కానీ మన్మోహన్ సింగ్ మాత్రం అలా కాకుండా తాను చేయాలనుకున్న పనిని కార్యరూపంలో పెట్టేందుకు అధిక ప్రాధాన్యం ఇచ్చి మౌనమునిగా పేరు తెచ్చుకున్నారు. మన్మోహన్ సింగ్ మౌనమునిగా పేరు తెచ్చుకోవడం అంటే ఎక్కువగా మాట్లాడటానికి ప్రాధాన్యత ఇవ్వరని అర్థం, అంతేకాని అసలే మాట్లాడరని కాదు. నోట్ల రద్దు సమయంలో ఆయన తక్కువగా మాట్లాడినప్పటికీ చాలా విలువైన ప్రసంగం చేశారు. అదేవిధంగా అమెరికాతో విదేశాంగ విధానంలోనూ తాను చెప్పదలుచుకున్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పేశారు. చివరకు ఆయన ఎంతటి సాహసంగా వ్యవహరించారంటే, యూపీఏ సర్కార్లో భిన్న ధృవాలైన కమ్యూనిస్టులు ఉన్నప్పటికీ క్యాపిటలిస్ట్ అయిన మన్మోహన్ తాను చేయాలనుకున్న పనిని నిర్మోహమాటంగా చేశారు. చివరకు ప్రభుత్వానికి కమ్యూనిస్టులు మద్దతు ఉపసంహరించుకునే పరిస్థితి వచ్చినప్పటికీ తన నిర్ణయాన్ని మాత్రం మార్చుకోలేదు. సోనియా గాంధీ జోక్యం చేసుకొని విధానాల పట్ల వెనక్కి తగ్గాలని సూచించినప్పటికీ కుదరదని చెప్పారంటే ఆయన రబ్బర్ స్టాంప్ ప్రధాని కాదని చెప్పవచ్చు. ఇవన్నీ క్రమశిక్షణ, ధైర్యానికి సంబంధించిన అంశాలుగానే చూడాల్సి వస్తుంది. నిజానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను మౌనమునిగా, అలాగే రబ్బర్ స్టాంప్ ప్రధానిగాని కొంతవరకు అంటారు. దానికి గల కారణం మనందరికీ తెలుసు. ఎందుకంటే గతంలో ప్రధాని పదవిని అధిరోహించాల్సినటువంటి సోనియా గాంధీ ఆమె విదేశీరాలనే నెపంతో అప్పుడున్న ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున గగ్గోలు పెడితే గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ని ఆమెనే సిఫారసు చేసి ప్రధానిగా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ప్రధానిగా కొనసాగిన మన్మోహన్ సింగ్ పేరుకు మాత్రమే ప్రధానిగా కొనసాగారు తప్పించి పెత్తనమంతా సోనియా గాంధీ ఆమె కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఉందనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానిగా ఏదైనా ఒక పథకం ప్రవేశపెట్టాలన్నా, ఏదైనా సంస్కరణ చేయాలన్నా కూడా హైకమాండ్ యొక్క ఆదేశాలు, అనుమతి తప్పనిసరి అనే పరిస్థితి మన్మోహన్ సింగ్కు వచ్చింది. ఇక ఇది రాను రాను కాస్త వాళ్ళని అడగకుండా ఏమీ చేయలేని సిచ్యువేషన్కి వచ్చేశారు. ఇక ఏదైనా సభలో ప్రసంగించాలంటే కూడా ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనే అనుమతి తప్పనిసరిగా తీసుకునే సిచ్యువేషన్ వచ్చిందంటూ కూడా మన్మోహన్ సింగ్కి ఎవరైతే ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనతో ఉన్నటువంటి అనుచరగణం మాత్రం మనకు బయట పెట్టినటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ కూడా కొన్నిసార్లు ముఖ్యమైన దేశ ఆర్థిక క్రమశిక్షణ విషయంలోనూ, ముఖ్యమైన జీడిపిని పెంచే విషయంలోనూ, విదేశాంగ విధానంలోనూ ఆయన యొక్క పాత్రను మాత్రం కనబరిచే విధంగా చేశారు. ఆ విషయాల్లో ఎవరే జోక్యం చేసుకున్న దేశానికి, దేశం యొక్క అభివృద్ధికి, దేశం యొక్క క్రమశిక్షణకు, దేశం యొక్క రక్షణకు మాత్రం ఆయన పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చారు. ఆ విషయంలో ఎటువంటి రాజీ పడలేదు. ఒకానొక సమయంలో సోనియా గాంధీ చెప్పినటువంటి ఆ మాటలను కూడా లెక్క చేయకుండా దానిపైన ఆయన స్థిరంగా ఉన్నటువంటి పరిస్థితిని కూడా కొంతమంది చూస్తారు.
ముఖ్యంగా ఒక వ్యక్తిగా, ఒక మాజీ ప్రధానిగా, ఒక గొప్ప ఆర్థికవేత్తగా మన్మోహన్ సింగ్ స్థానం మాత్రం దేశంలో ఎవరు చెరిపివేయలేనిది. కానీ రబ్బర్ స్టాంప్ అని ఏదైతే గుర్తింపు వచ్చిందో ఆ గుర్తింపు గల కారణాలకు కూడా కారణం అప్పుడున్నటువంటి యూపీఏ సర్కార్. ఆ యూపీఏ సర్కార్కి ఒక అధినేత్రి ఎవరైతే సోనియా గాంధీ ఉన్నారో ఆమె యొక్క కనుసన్నుల్లోనే ఈ ప్రధాని కానీ మిగతా మంత్రులు కానీ నడవడము, పూర్తిగా గవర్నమెంట్ ఆమె చేతుల్లో ఉండడం అనేది, దాని ద్వారానే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కి మాత్రం రబ్బర్ స్టాంప్ ప్రధాని అనే ఒక ముద్ర మాత్రం వచ్చింది. కానీ ఆర్థికవేత్తగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ఆర్థిక మంత్రిగా ఎవరైతే పనిచేశారో, మాజీ ప్రధానిగా కూడా చేశారో, ఆయన మన్మోహన్ సింగ్ మాత్రం ఆయన యొక్క వ్యక్తిత్వంలో కానీ, ఆయన యొక్క తెలివితేటలను కానీ, ఆయన యొక్క ఆర్థిక క్రమశిక్షణ కానీ, దేశం పట్ల ఉన్న ఆయన ప్రేమ కానీ, దేశం యొక్క వాణిజ్యాభివృద్ధికి, దేశం యొక్క ఆర్థికంగా బలోపేతం కావడానికి, విదేశాంగ వ్యవహారాల్లో కానీ, విదేశీ పెట్టుబడులలో దేశం ముందుకెళ్ళడానికి కానీ, దేశం యొక్క జీడిపి రేటు పెరగడానికి కానీ ఏదైతే దాదాపు మన్మోహన్ సింగ్ యొక్క ఆదర్శాలు, ఆయన యొక్క తెలివి, ఆయన చాతురత మాత్రం మనం చెప్పలేనివి. ఎందుకంటే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో దేశం యొక్క జీడిపి 10.3గా కూడా కొనసాగింది. అంటే ఆయన యొక్క ఆర్థిక నైపుణ్యాన్ని, ఆయన యొక్క ఆర్థిక సంస్కరణను, ఆయన యొక్క క్యాపబిలిటీని మనం మాత్రం ఖచ్చితంగా ప్రశంసించకుండా ఉండలేం. ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ యొక్క నేపథ్యం మనం కనుక గమనించినట్లయితే, ఆయన పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో BA పట్టా పొందిన తర్వాత, అలాగే BA పట్టాతో పాటు MA పట్టా కూడా పొందారు. ఆ తర్వాత ఆయన కేంబ్రిడ్జ్లో ఆర్థిక శాస్త్రంలో, అలాగే ఆక్స్ఫర్డ్ నుంచి MA DPhil, అలాగే హానరిస్ కాసా నుంచి డిలీట్ చేశారు. అలాగే ఆర్థిక శాస్త్రంలో సీనియర్ అధ్యాపకులుగా, రీడర్గా, పంజాబ్ వర్సిటీ చండీగఢ్లో ప్రొఫెసర్గా, ఐరాసాలో వాణిజ్య వ్యవహారాల అధికారిగా, ఢిల్లీ వర్సిటీ అంతర్జాతీయ వాణిజ్యంలో ఆచార్యులుగా, ఆర్థిక శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా, రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్, IDBI డైరెక్టర్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ భారత విభాగం గవర్నర్, IBRD భారత విభాగం గవర్నర్గా కూడా ఈయనైతే పనిచేశారు. ఇక అంతేకాకుండా 1982-85 సంవత్సరంలో మధ్యకాలంలో RBI గవర్నర్గా కూడా పనిచేశారు. ఇక 91-96 మధ్యకాలంలో PV నరసింహారావు గవర్నమెంట్ హయాంలో మాత్రమైన ఆర్థిక మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఇక ముఖ్యంగా ఎవరైతే ఈయన ప్రధానిగా ఎప్పుడైతే మన్మోహన్ సింగ్ అధికారంలోకి వచ్చారో, ఆయన ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనైతే పలు ముఖ్యమైన సంస్కరణలు కూడా చేశారు. ఈయన అత్యధిక జీడిపి అంటే 10.8% వృద్ధి రేటు కూడా ఈయన ప్రధానిగా ఉన్న కాలంలోనే మనకు నమోదైంది. ఇక మన్మోహన్ హయాంలోనే దాదాపు వెనుకబడిన వర్గాలకు 27% సీట్ల కేటాయింపు కూడా జరిగింది. అలాగే మన్మోహన్కి పద్మవిభూషణ్ ప్రదానం కూడా చేశారు. అలాగే ఆయన ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్గాను కూడా బాధ్యతలు నిర్వహించారు. రోజు 18 గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేసినటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ఇక ఆయన 2005లో సమాచార హక్కు చట్టాన్ని ఇప్పుడు ఎవరైతే విరివిగా యూజ్ చేస్తూ ప్రతి దాని గురించి సమాచారం సేకరించినారో అటువంటి 2005కు సంబంధించి సమాచార హక్కు చట్టాన్ని ప్రధానిగా ఉన్న సమయంలో మన్మోహన్ సింగే తీసుకొచ్చారు. ఇక అలాగే 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా మన్మోహన్ సింగే ప్రారంభించారు. ఇక
1993-94లో ఈయనకు ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరో మనీ అవార్డు కూడా అందుకున్నారు. అలాగే 2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకున్నారు. 2010లో వరల్డ్ స్టేట్స్మెన్స్ అవార్డు వరించింది. ఇక ఈ రకంగా ఎన్నో అసలు మన్మోహన్ సింగ్ యొక్క పాత్ర కానీ, ఆయన యొక్క వ్యక్తిగత కానీ, ఇటు పొలిటికల్గా కానీ, తన యొక్క ప్రొఫెషనల్గా కానీ ఏ రకంగా చూసుకున్నా కూడా ఆయనది ఒక మార్కు మాత్రం మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. మన్మోహన్ సింగ్ యొక్క మార్క్ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక ఏదైతే భారత ప్రధానిగా ఉన్న సమయంలో ముఖ్యంగా మనకు ఉపయోగపడేటువంటి ముఖ్యమైన ఒకటి పేదలకు ఉపయోగపడేటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని, అలాగే 2005 సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. భారతదేశం యొక్క జీడిపి అంటే వృద్ధి రేటును కూడా 10.8% అయితే ఉరకలెత్తించినటువంటి గొప్ప ఆర్థిక సంస్కర్తగా కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అయితే పేరుంది. ఇక ఏదేమైనా మొన్న మాత్రం ఎయిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మన్మోహన్ సింగ్ అయితే మృతి చెందారు. ఇక ఆయన మృతి పట్ల అయితే యావత్ దేశం మొత్తం కూడా సంతాపాన్ని ప్రకటించిన పరిస్థితి. ఇది ఇవాల్టి 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.